శ్రీ శివ మార్కండేయ దేవాలయ ధర్మకర్త, బీజేపీ పార్టీ చౌటుప్పల్ జనరల్ సెక్రటరీ అయిన వనం ధనుంజయ గారు వారి కుమారుడికి మంచి ఉద్యోగం వచ్చిన సందర్భంగా అమ్మా నాన్న అనాథాశ్రమానికి వారి భార్య జయశ్రీ గారితో పాటు హరికృష్ణ, రూపాగార్లతో విచ్చేసి మానవ సేవ, మాధవ సేవలో ఉన్న మాధుర్యాన్ని పొందారు. ముందుగా ఆదిదేవుని విగ్రహాన్ని పొందే దిశగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ముక్కంటికి స్వయంగా అభిషేకం చేశారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. శతమానం భవతి శతాయత్ ప్రసిదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. భవనభవద్యాయమానోహనాంకిద్రహామితిగ్రే భాగం దేవేభ్యో దత్యాన ప్రచంద్రమాస్థిరతి దీర్ఘమాయుః. ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని హోమాగ్నిలో హవిస్సు, నవధాన్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓం అగ్నయే నమః స్వాహ, మహారుద్రాయ నమః స్వాహ. అనాథులకు అండగా నిలబడే శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి స్వామివారి ఆశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ధనుంజయ గారు శ్రీరామనవమి సందర్భంగాను వారి కుమారుడు మనోహర్ గారికి అమెరికా దేశంలో ఉద్యోగం వచ్చిన సందర్భంగా నిర్భాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. ధనుంజయ గారి కుటుంబంపై శివయ్య ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. గట్టు శంకర్ గారు 2010 సంవత్సరం నుంచి ఇక్కడ అనాథలకు ఆశ్రయం ఇచ్చుకుంటూ తన వంతు మానవ సేవ చేస్తూ ఉన్నాడు. గతంలో ఎంతోమందికి సేవ చేసే విధంగా మేము కూడా అతనితో మాట్లాడి ఫోన్ల ద్వారా సందర్శించిన రోజులు ఉన్నాయి. గతంలో కూడా మోడీ గారి పుట్టినరోజు కూడా ఇక్కడ కార్యక్రమం కూడా చేశాము. ఇక్కడ ఉన్న అనాథలను ఇంతకుముందు చూసి రావడం జరిగింది. ఒకప్పటికి ఇప్పటికీ చాలా మెరుగైన స్థితిలో ఉన్నది. వారి కోసం హాస్పిటల్ కట్టేయడం కూడా చూస్తున్నారు. దేవాలయాలు నిర్మాణం చేస్తున్నాడు. ఇక్కడ ప్రతి దాత కూడా చాలా వంతుకు ఇక్కడే అని కాదు, తెలంగాణనే కాదు, విదేశాల నుంచి కూడా వచ్చే విధంగా అందరూ సహాయం చేస్తూ ఉన్నారు. ముందు కూడా మా వంతు కృషి ఉంటుందని నేను ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను. మానవత్వమే మన ధర్మమని నమ్ముతూ రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న అనాథులందరినీ ఒకచోటకు చేర్చి రక్షణనిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.